హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసి. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ రోజు అయితే షిఫ్ట్ 1 జరిగిందో సో దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఇంకా మిగతావి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ కల్చర్కి సంబంధించింది. ఖచ్చితంగా సిజిఎల్ ఒకటి, సిహెచ్ఎస్ఎల్ ఒకటి, ఆల్మోస్ట్ ఒక 10 షిఫ్ట్స్ జరుగుతుంటే దాంట్లో 6 నుంచి 7 షిఫ్ట్స్ వరకు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, క్లాసికల్ డాన్సర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో నిన్న సారూద్ గురించి అడిగారు, ఈరోజు పండిట్ రవిశంకర్ గారు గురించి అడిగారు. పండిట్ రవిశంకర్ గారు ఏ వాయిద్యానికి సంబంధించి ప్రసిద్ధులు? పండిట్ రవిశంకర్ ఈజ్ అ ఫేమస్ మ్యూజిషియన్ అండ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సితారా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా సితారాకి సంబంధించి ప్రముఖ వాయిద్య నిపుణులుగా మనకి పండిట్ రవిశంకర్ గారిని చెప్పచ్చు. హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ ఉంది చూసారా, సో దాంట్లో వన్ ఆఫ్ ద లెజెండరీ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ కింద పండిట్ రవిశంకర్ గారిని చెప్తాం. అలాగే అదే హిందుస్థాన్ మ్యూజిక్లో 2009లో భారతరత్న, నేను ఇక్కడ ఇచ్చింది కూడా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి భారతరత్న అందుకున్న పర్సన్స్ అనమాట. సో ఒకటి పండిట్ భీమ్సేన్ జోషి గారు అని చెప్పేసి ఉన్నారు. సో పండిట్ భీమ్సేన్ జోషి 2009లో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించి భారతరత్న అవార్డుని అందుకున్నారు. లెజెండరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1999లో కర్ణాటిక్ మ్యూజిక్ విభాగానికి సంబంధించి ఆమె కూడా భారతరత్నాన్ని అందుకున్నారు. బిస్మిల్లా ఖాన్ 2001లో ఈయన కూడా ప్రముఖ మ్యూజిషియన్ అనమాట. సో ఈయన కూడా మనకి అందుకోవడం జరిగింది భారతరత్న. భారతరత్నాన్ని అందుకున్న భారతదేశంలో ప్రముఖ సంగీతకారులు ఎవరు అంటే మనకి వీళ్ళని చెప్పొచ్చు అనమాట. అలాగే నిన్న షిఫ్ట్ 1లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ క్రింది వాణిలో సారూద్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి ఇచ్చారంట. సారూద్ కానీ సితారా, తబలా, గిటార్, ఘట్టం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సారూద్ అన్నది ఒకటనమాట. ఈ సారూద్కి సంబంధించి ఏంటంటే ఫాదర్ ఆఫ్ సారూద్ అని ఎవరిని అంటారు, సారూద్లో ఇండియాలో లెజెండరీ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి ఆన్సర్ అమ్జద్ ఖాన్ అనే పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉస్తాద్ అమ్జద్ ఖాన్ అనే పర్సన్. ఈ అమ్జద్ ఖాన్కి 2 కొడుకులు ఉన్నారు, ఒకళ్ళు అలీ అక్బర్ ఖాన్, అల్లావుద్దీన్ ఖాన్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి ఆయన కొడుకు అల్లావుద్దీన్ ఖాన్. ఈయన కూడా సారూద్లో చాలా ఫేమస్ పర్సన్ అనమాట. అల్లావుద్దీన్ ఖాన్ ఈయనకి శిష్యుడు. పండిట్ రవిశంకర్ గారు అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర కొన్ని రోజులు సంగీతం నేర్చుకున్నారంట. సో అందుకని ఇలాంటివి లింక్ గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది. అల్లావుద్దీన్ ఖాన్ ఈజ్ అ ఫేమస్ ప్లేయర్ ఇన్ సారూద్. అలాగే పండిట్ రవిశంకర్ ఈజ్ అ ఫేమస్ ప్లేయర్ ఇన్ సితారా. వీళ్ళకి భారతరత్నాలో అవార్డు వచ్చాయి. అవి కాకుండా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సాంతూర్, సారూద్ వేరు, సాంతూర్ వేరు. సాంతూర్లో మనకి పండిట్ శివకుమార్ శర్మ అండ్ బంజన్ సోపోరి, తరుణ భట్టాచార్య లాంటి వాళ్ళు ఫేమస్ అనమాట. షెహనాయి అని చెప్పేసి ఉంది. ఇది ఢిల్లీ సుల్తనేట్ కాలంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి మొఘల్స్ కాలం నుంచి అభివృద్ధి జరుగుతూ వెళ్ళిందనమాట. స్టిల్ ఇండియాలో ఇప్పటికీ పాపులర్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. కృష్ణరామ్ చౌదరి, బిస్మిల్లా ఖాన్ చూసారా, బిస్మిల్లా ఖాన్ షెహనాయిలో చాలా ఫేమస్ అనమాట. సో బిస్మిల్లా ఖాన్ అంటే షెహనాయి గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే మనకి కర్ణాటిక్ మ్యూజిక్, భీమ్సేన్ జోషి హిందుస్థానీ మ్యూజిక్, పండిట్ రవిశంకర్ సితారా ప్లేయర్, సారూద్ వచ్చేటప్పటికి అమ్జద్ ఖాన్, అల్లావుద్దీన్ ఖాన్ లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి మీకు టైర్ 2లో కూడా ఎస్ఎస్సి కేటగిరీకి సంబంధించి బాగా యూజ్ అవుతాయి. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. మహిళా అక్షరాస్యత అధికంగా ఉన్న ప్రాంతం, హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ అనేది ఏ స్టేట్ లో ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కేరళ. సో ఆన్సర్ మీరు కేరళగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాదాపుగా 95.2% వరకు కేరళ యొక్క ఫీమేల్ లిటరసీ రేట్ అనేది ఉందన్నమాట. సో అక్కడితో ఈ క్వశ్చన్ అయిపోయింది. అంటే మనకి సెన్సెస్ జనాభా లెక్కల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అవి కూడా చూసుకోవాలి. ఇండియాలో ప్రాపర్గా సెన్సెస్ అనేది 1881 టైంలో స్టార్ట్ అయింది. 1881 సెన్సెస్ చేసినప్పుడు, జనాభా లెక్కలు చేసినప్పుడు ఇండియాలో మనకి ఉన్న వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్గా చెప్తాం. సో లార్డ్ రిప్పన్ టైంలోనే 1881లో ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్, 1882లో సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది వచ్చింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ లార్డ్ రిప్పన్ని మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, గ్రామ స్వపరిపాలన పితామహుడు, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియాగా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఆయనకి సంబంధించి. అలాగే ఇక్కడ నుంచి ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ జెండర్ రేషియో ఉన్నది కూడా ఏది అంటే జెండర్ పరంగా. సో దట్ ఈజ్ ఆల్సో కేరళగా చెప్పచ్చు అనమాట. సో దాని తర్వాత ఏమని అడుగుతారు, లోయెస్ట్ అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు అనుకోండి బీహార్గా చెప్పచ్చు అనమాట. అతి ఎక్కువ అక్షరాస్యత ఉన్నది కేరళ. అలాగే అతి
ఎక్కువ జెండర్ ఉన్నది మనకి కేరళలో, అతి తక్కువ లోయెస్ట్ జెండర్ ఉన్నది ఎక్కడ అంటే దట్ ఈస్ హర్యానా ప్రాంతంగా చెప్పొచ్చు. అంటే ఒకటి ఇక్కడ జెండర్ గురించి మాట్లాడుకున్నాం అండ్ లిటరసీ అక్షరాస్యత గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఏ డిస్ట్రిక్ట్లో లేదా ఏ సిటీలో మనకి జనరల్గా ఎక్కువ అక్షరాస్యత ఉంది అని అడిగారు అనుకోండి, సో ఆన్సర్ వచ్చేటప్పటికి షర్చీప్. షర్చీప్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా విచ్ కన్సిస్ట్ ఆఫ్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. మహిళా అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. కానీ అత్యధిక అక్షరాస్యత ఉన్న జిల్లా ఏది అంటే షర్చీప్గా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి మిజోరంలో ఉంది. అలాగే రెండవ జిల్లా కూడా ఐజ్వాల్ అన్నమాట. ఇది కూడా మిజోరంకి సంబంధించింది. ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. అలాగే నెక్స్ట్ జెండర్ విషయంలో మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, హైయెస్ట్ కేరళ, లోయెస్ట్ వచ్చేటప్పటికి హర్యానా. నెక్స్ట్ పాపులేషన్ విషయం 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అత్యధికమైన పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ స్టేట్ ఏది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్రగా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్ ఏది అంటే బీహార్గా చెప్తాం. నెక్స్ట్ ఉన్న స్టేట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఏరియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలాగ మనకి అత్యధికమైన జనాభా ఉందన్నమాట. అండ్ భారతదేశంలో అత్యధికమైన ఎస్సీ జనాభా, షెడ్యూల్ క్యాస్ట్ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరప్రదేశ్. అసలు ఎస్టీలు లేనిది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ లేనిది స్టేట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పంజాబ్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ సిక్ పాపులేషన్, మైనారిటీ పాపులేషన్ ఎక్కువ. సో నెక్స్ట్ భారతదేశంలో అత్యధికమైన ప్రాంతం ఉన్నది ఏది అంటే రాజస్థాన్గా చెప్పొచ్చు. ఎక్కువ లార్జెస్ట్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ ఉన్న డిస్టిక్ ఏది అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ సీతాపూర్ అనమాట. సో సీతాపూర్ అనేది హైయెస్ట్ డిస్టిక్ పాపులేషన్ గా ఉంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో అత్యధికమైన డెన్సిటీ అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ బీహార్ గా చెప్తాం. అత్యల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. సో అరుణాచల్ ప్రదేశ్ ఏరియాకేమో లోయెస్ట్ డెన్సిటీ అనేది ఉంటుంది, హైయెస్ట్ డెన్సిటీ అనేది బీహార్కు ఉందన్నమాట. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలో ఈ చిల్డ్రన్ జెండర్ రేషియో, సో పిల్లలకి కూడా మగ పిల్లలు ఆడపిల్లలు పుడతారు కదా, సో ఆడపిల్లలు ఉంటారు కదా, 0 to 6 years లోపు ఈ చైల్డ్ బర్త్స్ అనేవి అధికంగా ఉన్నది, చైల్డ్ రేషియో అనేది అధికంగా ఉన్నది అరుణాచల్ ప్రదేశ్లో మనకి చైల్డ్ రేషియో అనేది అధికంగా ఉంది. అది కూడా 0 to 6 years కి సంబంధించి అనమాట. అదే కనుక లోయెస్ట్ ఉన్నది ఎక్కడ అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ అగైన్ హర్యానాగా చెప్పొచ్చు అనమాట. సో ఇలా 2011 జనాభా లెక్కలకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా మిమ్మల్ని అడగచ్చు. ఒకసారి దానికి ప్రిపేర్డ్ అయ్యి ఉండండి. హిస్టరీకి సంబంధించి అయితే లార్డ్ రిప్పన్ అడుగుతారు, ఎందుకంటే సెన్సస్ మేయో అనే వైస్రాయ్ ఉన్నారనమాట. మేయో కాలంలోనే స్టార్ట్ అయింది, కాకపోతే అది ప్రాపర్గా కాదు. ప్రాపర్గా సైంటిఫికల్ గా స్టార్ట్ అయింది 1881. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 2011 సెన్సస్ ని ప్రజెంట్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. సో దాని ప్రకారం చూసుకుంటే మొదటిది ఒకటి వచ్చేటప్పటికి పాపులేషన్ గురించి చెప్పుకున్నాం, అది ఇక్కడ ఇచ్చాను మీకు రాష్ట్రాలు. సో సెకండ్ వచ్చేటప్పటికి మనం దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా గురించి చెప్పుకున్నాం, అది కూడా నేను ఇక్కడ ఇచ్చాను. థర్డ్ వన్ డెన్సిటీ గురించి చెప్పుకున్నాం అనమాట, జనసాంద్రత, అది మీకు ఇక్కడ ఇచ్చాను. ఫోర్త్ వన్ చైల్డ్ రేషియో గురించి మాట్లాడడం, అది అక్కడ మాట్లాడుకున్నాం. సో ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఏ జిల్లాల్లో అత్యధికంగా ఉందంటే షెర్పా అండ్ యాజ్ వెల్ యాజ్ ఐజ్వాల్ లాంటి మిజోరం జిల్లాలో ఎక్కువ ఉంది. అండ్ సిక్స్త్ వన్ జెండర్ రేషియో గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొకటి లోయెస్ట్ రేషియో ఆఫ్ ఏమంటాం లిటరసీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇలా మనం ఒక 7 మెయిన్ థింగ్స్ 2011 జనాభా లెక్కల గురించి చెప్పుకున్నాం. సో ఇవి అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇలా చూస్తే పెద్దగా అనిపిస్తుంది, బట్ 7 to 8 లైన్స్ ఉన్నాయి అంతే ఇందులో. అవి గనుక గుర్తుపెట్టుకోగలిగితే 2011 సెన్సస్ కి సంబంధించి మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఆల్మోస్ట్ వరకు ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి పాలిటీలో వచ్చేటప్పటికి 22వ ప్రకరణ ఆర్టికల్ 22 గురించి క్వశ్చన్ అడిగారంట. ఆల్రెడీ మనం షిఫ్ట్ 1లో దీన్ని డిస్కస్ చేసుకున్నాం. ఎవరినైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు సో దానికి సంబంధించి యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండే రైట్స్ ఇవి అనమాట. ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని కూడా చెప్తాం అనమాట. అంటే ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్కి ఒక లాయర్ సపోర్ట్ని తీసుకోవడానికి అబ్జెక్షన్స్ అనేవి చెప్పకూడదు. అలాగే నెక్స్ట్ విత్ ఇన్ ద 24 hours అరెస్ట్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందర మనకి ప్రవేశపెట్టాలి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్కి
కింద ఆర్టికల్ 22లో మనకి మెన్షన్ చేయబడ్డాయి, ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఫండమెంటల్ రైట్స్ మీద పర్టికులర్గా ఎస్ఎస్సిలో స్ట్రెస్డ్ క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉన్నాయి అనమాట. అంటే బేసిక్ క్వశ్చన్స్ పడుతున్నాయి ఎక్కువగా, బట్ అది ఆన్సరబుల్ గానే ఉంటున్నాయి. ఇక మీదట మేబీ స్ట్రిక్ట్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయని, అలాగే ఫస్ట్లో 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, బట్ 6 ఫండమెంటల్ రైట్స్ చేశారని, ఇవి ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఉంటాయని, సో దీన్ని యుఎస్ఏ కంట్రీ నుంచి తీసుకున్నామని, ఇవి మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనకి ఫారినర్స్కి ఇండియన్ సిటిజన్స్కి కూడా ఒకేలాగా ఫండమెంటల్ రైట్స్ వర్తిస్తాయా, అంటే ప్రాథమిక హక్కులు అనేవి భారతీయులు కాని వాళ్ళకి ఒకే రకంగా ఉంటాయా అని అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్తారంటే, ఒకటి వచ్చేటప్పటికి మనకి ఆర్టికల్ 14 కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 25 to 28, అంటే 25, 26, 27, 28 కావచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 23 and 24, ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఎవరికి లభిస్తాయి అంటే ఎయిదర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి కానీ ఫారినర్స్ కానీ, వాళ్ళు విదేశీయులైనా భారతీయ సిటిజన్స్ అయినా సమానత్వం, అంటే చట్టం ముందర అందరూ సమానులే, రైట్ టు ఈక్వాలిటీ కానీ, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి, మతానికి సంబంధించిన మత స్వేచ్ఛకి సంబంధించిన అన్ని హక్కులు కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ కానీ, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆర్టికల్ 20 and 21 కూడా వర్తిస్తాయి. ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఫారినర్స్కి ఇండియన్ సిటిజన్స్కి కూడా ఉంటాయి. ఫారినర్స్కి ఉండనివి ఎక్స్క్లూజివ్గా ఇండియన్ సిటిజన్స్కి ఉండేవి ఏంటంటే ఆర్టికల్ 15, ఇది ఫారినర్స్కి వర్తించదు. ఆర్టికల్ 16, ఇది కూడా ఫారినర్స్కి వర్తించదు. 29 కానీ 30 కానీ అండ్ 19 కానీ ఇవేమి ఫారినర్స్కి వర్తించవు అనమాట. రైట్ టు ఫ్రీడమ్ కానీ, లేకపోతే నెక్స్ట్ మైనారిటీస్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, నెక్స్ట్ మనకి డిస్క్రిమినేషన్ అనేది బై బర్త్, బై రేస్, బై జెండర్ చూడకూడదు, ఇలాంటివి కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవి ఫారినర్స్కి వర్తించో, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా జనరల్గా మనం ఇలా చదువుకోవచ్చు అనమాట ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. అలాగే ఆర్టికల్ 32ని మనకి రాజ్యాంగానికి ఆత్మ వంటిది, సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎవరన్నారంటే అంబేద్కర్ గారు. ఎందుకంటే ఇందులో ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా సరే జనరల్గా మనకి లభించకపోతే రిట్స్ అనే ఒక ఆప్షన్ ద్వారా సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. అలా అని ఎవరు చెప్పారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 32 కింద ఉంది. అండర్ ఆర్టికల్ 32 a person of a citizen of India can approach Supreme Court on the option of writs గా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ హైకోర్ట్ ని కూడా అప్రోచ్ అవ్వచ్చు అండర్ ఆర్టికల్ 226 అనమాట. సో ఇలా చెప్తాం. ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి రిట్స్ అయితే మాత్రం సుప్రీం కోర్ట్ని అప్రోచ్ కావచ్చు. ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇప్పుడు ప్రాపర్టీ రైట్ ఉంది, అది ఫండమెంటల్ రైట్లో ఇప్పుడు లేదు. సో దానికి సంబంధించి రిట్ ద్వారా మనం కోర్టుని అప్రోచ్ అవ్వాలంటే హైకోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు, సుప్రీం కోర్ట్ని కాదు. సో అదర్ దెన్ ఫండమెంటల్ రైట్స్ మిగతా వాటిలో రిట్స్ని హైకోర్టుకి ఎక్కువగా మనం అప్రోచ్ అవ్వడం కానీ, అసలు అప్రోచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది కూడా దీనికే. అందుకే రిట్స్ విషయంలో వాస్ట్ పవర్ లేదా వాస్ట్ స్కోప్ అనేది ఎక్కువగా ఎవరికి ఉందంటే హైకోర్టుకు ఉందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ అంటాం, ఆర్టికల్ 352, దీనిని నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి చెప్తాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంగీకారం చెప్పిన తర్వాత, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సిగ్నేచర్ తర్వాత ఆ ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చారో నేషనల్ ఎమర్జెన్సీ అనేది, సో ఆ రిక్వెస్ట్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన తర్వాత జాతీయ అత్యవసర విధానం అనేది ఆర్టికల్ 352 కింద విధించబడుతుంది అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా అధికంగా వచ్చినా, సో ఇప్పుడు మనకి మణిపూర్కి, పంజాబ్కి ఇలాంటి విషయాల్లో వస్తున్నాయి చూడండి, ఇవి మొత్తం ఇండియా మొత్తంలో కూడా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ విపరీతంగా వస్తే ఆ టైంలో కానీ, ఎక్స్టర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ టైంలో కానీ, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా మనకేంటి అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడుతుంది. యుద్ధాల టైంలో కానీ అలా. స్టేట్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 356 కింద ఉంటుంది. సో ఆ టైంలో మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ అనేది వస్తుంది. అలాగే ఆర్టికల్ 360 అని చెప్పేసి ఉంటుంది, ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఇప్పటి వరకు ఇండియాలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విధించలేదన్నమాట. సో ఇలా మనకి ఎమర్జెన్సీస్ అనేవి ఉంటాయి. డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అయిపోతాయి. కానీ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఒక దాన్ని తీసుకొచ్చి 44వ సవరణ చట్టం ద్వారా డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైం,
ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 20 కానీ, ఆర్టికల్ 21 కానీ జనరల్గా ఉంటాయి. మెయిన్గా ఆర్టికల్ 19 అండ్ 21 అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. 19 రైట్ టు ఫ్రీడమ్ అనేది, 21 అని వచ్చేటప్పటికి రైట్ టు ప్రైవసీ, రైట్ టు ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి. సో 19, 20, 21 ఈ ఆర్టికల్స్ అన్ని ఇండియన్ సిటిజన్స్ కి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయిన టైంలో, ఎమర్జెన్సీ టైంలోనే సస్పెండ్ అవుతాయి. ఆ టైంలో వీళ్ళకి అవి వర్తిస్తాయి అనమాట. జీవించే హక్కు, సో ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఫస్ట్ లో లేదు, దాన్ని 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 33. ప్రతి ఇండియన్ సిటిజన్ కి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మన హక్కు, జనరల్ గా ఇండియన్ సిటిజన్స్ హక్కు. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఈ మిలిటరీ ఫోర్సెస్ కి, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, ఆర్మీ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేయబడతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆర్టికల్ 33లో మెన్షన్ చేయబడింది. ఆర్టికల్ 34 వచ్చేటప్పటికి మార్షల్ లా అని చెప్పేసి అంటాం అనమాట. అంటే మిలిటరీ ఫోర్స్ ని అప్లై చేయడం. కొన్ని ప్రాంతాల్లో ఏదైనా ప్రాబ్లమెటిక్ వచ్చినప్పుడు సెక్షన్ 144 పెట్టడం, లేకపోతే మార్షల్ లా, మిలిటరీ పవర్స్ ని అక్కడ మనకి అప్లై చేయడం. ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్ ఉండవన్నమాట. సో అది ఆర్టికల్ 34లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 35లో ఫండమెంటల్ రైట్స్ లో కొన్ని వాటికి సంబంధించి మార్పులు చేసే హక్కు పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అది ఆర్టికల్ 35లో ఉంది. సో ఇవి ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడిగితే 14 అంటే ఏంటి? చట్టం ముందర అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా. అన్టచబిలిటీ అబాలిషన్, అంటరానితనం నిషేధం, ఆర్టికల్ 17. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, ఆర్టికల్ 18. అండ్ రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19. ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ నిర్వహణ అనేది, తరలింపు అనేది ప్రొహిబిట్ చేయబడింది, నిషేధం చేయబడింది, ఆర్టికల్ 23లో ఉంది. ఇవి మిమ్మల్ని సింపుల్ గా అడిగే క్వశ్చన్స్. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ లోనే డిఫరెంట్ గా అడగాలి అంటే ఎమర్జెన్సీ టైంలో ఏ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఫారినర్స్ కి ఏ ఫండమెంటల్ రైట్స్ ఉండవు, ఇండియన్ సిటిజన్స్ కి, ఫారినర్స్ కి కూడా ఏ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి మెయిన్ గా ఉంటాయి. సో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, వాటిని ఎక్కడి నుంచి మెయిన్ గా తీసుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ ని డిఫరెంట్ గా ఇదే చాప్టర్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేజర్ పార్ట్స్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి భారత రాజ్యాంగం యొక్క మెయిన్ ఆధారాలన్నీ కూడా ఎక్కువగా ఎక్కడి నుంచి మనం ఆ రిఫరెన్సెస్ ని తీసుకున్నాం అని అడుగుతున్నారు. సో ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం అనమాట. సో దీంట్లో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కానీ, ఫెడరల్ స్ట్రక్చర్ కానీ, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. ఒక్కొక్కసారి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ని మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ని కూడా మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా చెప్పడం జరుగుతుంది. సో మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, కొంతమంది క్రిటిక్స్ మంది అతుకులు పడిపోయిన రాజ్యాంగం అని కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఎందుకంటే సో మనం వేరే కంట్రీస్ నుంచి సోర్సెస్ ని అడాప్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి సోర్సెస్ ని అడాప్ట్ చేసుకుని మన కంట్రీకి ఉన్న పరిస్థితుల విధంగా ఆ సోర్సెస్ ని మనం మలుచుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అనే కంట్రీని తీసుకుంటే యుఎస్ఏ దగ్గర నుంచి ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ అనే సోర్స్ ని, ప్రాథమిక హక్కుల్ని యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. కానీ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియాలో సస్పెండ్ అవుతాయి. ఫండమెంటల్ రైట్స్ వర్క్ అవ్వవు, కొన్నిటికి మినహాయింపు ఉంది. ఇలాంటి సోర్స్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే జర్మనీ నుంచి తీసుకున్నాం. అలా మనం డిఫరెంట్ గా మలుచుకున్నాం మన కంట్రీ కాన్స్టిట్యూషన్ ని. సో డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైం ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ అండ్ దాట్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ వీఆర్ టేకెన్ ఫ్రమ్ జర్మనీ ఏరియా. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి జనరల్ గా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఒకసారి ఒక కేసు విషయంలో గనక నార్మల్ గా మనకు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దానిని మళ్ళీ తిరిగి రివ్యూ చేసుకోవడం కానీ, సో ఇలాంటివి జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా మనం తీసుకున్నది ఎక్కడి నుంచి అంటే యుఎస్ఏ నుంచి. ఇండియాలో జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ని, జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అయితే వీళ్ళని రిమూవ్ చేసే ప్రొసీజర్ ఉంది చూసారా, అది యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ వీఆర్ కన్సిడర్ ఫ్రమ్ యుఎస్ఏ గా చెప్తాం అనమాట. అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి వైస్ ప్రెసిడెంట్. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండ్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇలాంటి ప్రొవిజన్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ. సో ప్రస్తుతం మనకి రాజ్యసభ యొక్క చైర్మన్ గా ధనది
జగదీప్ ధాన్కర్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇవి యుఎస్ఏకి సంబంధించి. అలాగే యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు మనకి, ఇప్పుడు అది విడిపోయింది, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ టోటల్ గా 11 ఉన్నాయి. ఈ 11 ని కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం. సో మొదట్లో 10 ఉండేవి, తర్వాత 11 స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. సో ఇది 51A ఆర్టికల్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ గా ఉన్నాయన్నమాట. జాతీయ గీతాన్ని గౌరవించాలి, జాతీయ పతాకాన్ని గౌరవించాలి, భారతదేశంలో స్త్రీకంటూ గౌరవం ఇవ్వాలి, సైంటిఫిక్ టెంపర్ ని కాపాడాలి, మన మాన్యుమెంట్స్ ని కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐర్లాండ్. సో ఈ ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్నది ఏంటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఐర్లాండ్ స్పెయిన్ కంట్రీ నుంచి తీసుకుంది. మనం ఆ ఐర్లాండ్ కంట్రీ నుంచి ఈ డిపిఎస్పిని తీసుకున్నాం. ఎందుకంటే స్పెయిన్ నుంచి తీసుకున్న తర్వాత ఇది కొన్ని మోడిఫికేషన్స్ చేసింది. సో దాని తర్వాత మనం తీసుకుని మనం కూడా మోడిఫికేషన్ చేసాం. గాంధీయవాద సూత్రాలు, తర్వాత లిబరలైజేషన్ ప్రిన్సిపల్స్, ఇలా మనం మోడిఫికేషన్ చేసుకోవడం జరిగింది డిపిఎస్పి ఫ్రమ్ ఐర్లాండ్ ఏరియా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా నుంచి జాయింట్ సిట్టింగ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. జాయింట్ సిట్టింగ్ అనేది ఆర్టికల్ 108 లో ఉంటుంది. పార్లమెంట్ లోని లోక్సభ, రాజ్యసభల్ని ఒకే చోట కూర్చోబెట్టి ఈ బిల్ కి సంబంధించిన వాదనలకి జాయింట్ సిట్టింగ్ అనేది యూజ్ చేస్తారు. జాయింట్ సిట్టింగ్ ని కండక్ట్ చేసినప్పుడు లోక్సభ స్పీకర్ ఉంటారు చూసారా, ఆయన అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభకేమో చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. లోక్సభకు వచ్చేటప్పటికేమో స్పీకర్ ఉంటారు. కానీ వీళ్ళిద్దరిని ఒకే చోట ఒకే సమావేశంలో జాయింట్ సిట్టింగ్ ఏర్పరిచినప్పుడు జాయింట్ సిట్టింగ్ ఏర్పరిచే అధికారం ఆర్టికల్ 108 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. కానీ దీన్ని నిర్వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలా ఇవి ఒకటి. కాన్కరెంట్ లిస్ట్, మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం కదా, అసలు ఆ ఉమ్మడి జాబితా అనే కాన్సెప్ట్ ని తీసుకున్నది ఆస్ట్రేలియా దగ్గర నుంచి అనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ కి సంబంధించిన విషయాల్ని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇలా సో మనకి ప్రియాంబుల్ అనేది యుఎస్ఏ నుంచే మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం. అయితే ప్రియాంబుల్లో రిటర్న్ లాంగ్వేజ్ ఉంది చూసారా, దాన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఆ ప్రియాంబుల్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఈక్వాలిటీ, సోషలిస్ట్, ఇలా ఇవి వేరే కంట్రీస్ నుంచి తీసుకున్నాం. ఇలా సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని వేరే కంట్రీస్ నుంచి తీసుకొని 2 years 11 months 18 days లో దీన్ని కంప్లీట్ చేసాం. 1946 లో మొదలు పెడితే 1949 నవంబర్ 26 కి రాయడం అయిపోయింది. అందుకే నవంబర్ 26 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే కింద మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట, భారత రాజ్యాంగ దినోత్సవం. సో ఈ 2 సంవత్సరాలు 11 months 18 days లో ఒరిజినల్ గా ఉన్న 395 ఆర్టికల్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ 22 పార్ట్స్ ని అండ్ 8 షెడ్యూల్స్ ని రాసింది ఎవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్ అనే పర్సన్. ఆయన స్వహస్తాలతో దీన్ని రాయడం జరిగింది. నందాలాల్ బోస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన దీనికి సంబంధించిందంతా కూడా డిజైన్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్, విచ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ లోన్స్ టు ఎంఎస్ఎంఈ. సో ఒక్కొక్కసారి ఎంఎస్ఎంఈ ఎబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ ని ఎంఎస్ఎంఈ గా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఆ ఎంఎస్ఎంఈకి సిడ్బి అనేది ఎక్కువగా లోన్స్ ఇస్తూ ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటివి సిడ్బి ఇలాంటివి మనకి ఎంఎస్ఎంఈలకి లోన్స్ ని ప్రొవైడ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇండియాలో ముద్రా యోజన లాంటివి కూడా యూజ్ అవుతాయి. ఈ ముద్రా యోజనలో మనకి శిశు అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేటప్పటికి తరుణ్ అని అండ్ నెక్స్ట్ కిషోర్ అని, ఇలా మనకి డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. ఈ లోన్స్ ద్వారా మనకి ముద్రా యోజన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనకి ఏమంటారు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎంఎస్ఎంఈ ద్వారా ఎవరైనా బెనిఫిట్ పొందాలి అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉద్యమి అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ యొక్క మినిస్టర్ గా మనకి ప్రస్తుతం ఎవరున్నారంటే నారాయణ్ రానే అనే పర్సన్ మనకి మినిస్టర్ గా ఉండడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించిన డే ఎప్పుడు అంటే జూన్ 27 అనేది ఎంఎస్ఎంఈ డే. మినిస్టర్ నారాయణ్ రానే అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఉద్యమి అనమాట. సో ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ ఎంఎస్ఎంఈకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మనకి సపోర్ట్ కావచ్చు, ఫినాన్షియల్ అసిస్టెన్సీ అండ్ ప్రాజెక్ట్స్, సో ఇవన్నీ కూడా లభిస్తాయి అనమాట. సిడ్బి లాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా దీనికి ఉపయోగపడతాయి, మెయిన్ గా సిడ్బి. బట్ అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారనేది మనకి తెలియదు కాబట్టి ఇలా మనం మాట్లాడుకోవచ్చు. జనరల్ గా మిమ్మల్ని సింపుల్ గా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఒకటి అడుగుతున్నారు. నిన్న బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అడిగారు అనమాట, కలకత్తాలో ఉంది. అలాగే నెక్స్ట్ నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ అడిగారు అనుకోండి, ముంబైలో ఉంది. సెబీ అంటాం అనమాట, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ముంబైలోనే ఉంది.
మీకు ఇవి అడుగుతూ ఉంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం. సో అది మనకి ముంబైలో లొకేట్ అయ్యి ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా మనకి రిపీట్ చేయడం జరుగుతుంది. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి, బట్ ఒక్కొక్కసారి ఆన్సర్ స్ట్రైక్ అవ్వవు, వీటి విషయంలో జాగ్రత్త. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ దీని గురించి మీకు బాగా తెలుసు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో 1885లో మొట్టమొదటిసారిగా బాంబే కేంద్రంగా ఏర్పడింది. సో దీనికి మొట్టమొదటి అధ్యక్షులుగా కూడా విమేష్ చంద్ర బెనర్జీ లేదా డబ్ల్యూసి బెనర్జీ అని కూడా పిలుస్తాం. సో ఈయన అధ్యక్షత వహించడం జరిగిందనమాట. అసలు ఐఎన్సి అనేది ఏర్పడడానికి కారణం ఎవరు అంటే ఏవో హ్యూమ్ అనే పర్సన్ మనకి ఐఎన్సి ఏర్పడడానికి కారణంగా చెప్తారు. సో దిస్ ఈస్ ఎ బేసిక్ అండి, జనరల్ హిస్టరీలో బేసిక్ క్వశ్చన్స్ అంటాం. షిఫ్ట్స్ చేంజ్ అయ్యే కొద్ది, టైం చేంజ్ అయ్యే కొద్ది మీకు క్వశ్చన్ డెప్త్ మారుతూ ఉంటుంది. ఎలా అడుగుతారంటే ఐఎన్సి ఫార్మ్డ్ ఇన్ 1885. ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఐఎన్సి ఈజ్ ఫార్మ్డ్ ఇన్ 1885 ఇన్ బాంబే సెక్షన్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ. ఆ టైంలో ఎంతమంది డెలిగేట్స్ మనకి అటెండ్ అయ్యారు అని చెప్పేసి అడుగుతారు. 72 డెలిగేట్స్ దానికి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఐఎన్సిని ఏవో హ్యూమ్ ఏర్పరిచిన తర్వాత ఈయన బ్రిటిష్ రిటైర్డ్ సర్వెంట్ అనమాట, బ్రిటిష్ రిటైర్డ్ ఆఫీసర్. అందుకని సో దీనిని అంతటినీ కూడా బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డఫ్రిన్ అని చెప్పేసి పిలిచింది ఎవరు అని అడుగుతారు. సో బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డఫ్రిన్ అని చెప్పి పిలిచింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రిగా చెప్పడం జరుగుతుంది. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు దీన్ని బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డఫ్రిన్ గా పిలిచారు. ఎందుకంటే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు డఫ్రిన్ మనకి వైస్రాయ్గా ఉన్నారు. సో ఆయన కారణంగానే ఇలాంటిది బ్యాక్ సపోర్ట్ గా ఏర్పడిందని కూడా చెప్తారు. దీనికి వేరే థియరీస్ కూడా జనరల్ గా ఉన్నాయి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు కదా, సో ఈయనని ఏమని కూడా పిలుస్తారంటే హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పంజాబ్ కేసరి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఈయన సైమన్ గోబ్యాక్ లాంటి నినాదాలతో ఎక్కడ సమావేశాన్ని నిర్వహించారు అంటే లాహోర్ ఉంది చూసారా, ఈ లాహోర్ దగ్గర సమావేశాన్ని నిర్వహించడం జరిగిందనమాట. సో దాని తర్వాత లాఠీ చార్జ్ వల్ల ఆయన చనిపోవడం కూడా జరిగింది. అలాగే ఈ లాహోర్ కేంద్రంగానే 1929లో ఐఎన్సికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూగా చెప్పడం జరుగుతుంది. సో జవహర్ లాల్ నెహ్రూ ఆ టైంలో ట్రై కలర్ ఫ్లాగ్ అంటే త్రివర్ణ పథకాన్ని రావి రివర్ దగ్గర ఎగరేసి సో మనకి ఈ ఏమంటారు పూర్ణ స్వరాజ్ రావాలి 1930 జాన్ 26 కల్లా పూర్ణ స్వరాజ్ రావాలని చెప్పారు. అందుకే నవంబర్ 26 ఏమో కాన్స్టిట్యూషనల్ డే కింద, జాన్ 26 అనేది రిపబ్లిక్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కి ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి అధ్యక్షత వహించిన హోస్ట్ గా గెస్ట్ గా రావడం జరిగింది. అది ఒక పాయింట్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు చూసారా, ఈయన ఒక ఎక్స్ట్రీమిస్ట్ గా చెప్తాం. కాంగ్రెస్ అనేది ఎక్స్ట్రీమిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోడరిస్ట్ కింద విడిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరిస్ట్ కింద కాంగ్రెస్ ఎప్పుడు విడిపోయింది అంటే 1907. ఇన్ 1907 సూరత్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సూరత్ స్ప్లిట్ అంటారు. ఇక్కడ ఏం జరిగింది అని అడిగితే కాంగ్రెస్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరిస్ట్ కింద విడిపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అంతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే రస్ బిహారీ ఘోష్ అనే పర్సన్ ఉన్నారు, ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. అది ఒక పాయింట్. ఈ ఎక్స్ట్రీమిస్ట్ లో లాల్ బహదూర్ శాస్త్రి అనే ఆయన ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బిపిన్ చంద్రపాల్ అనే పర్సన్ కూడా ఉన్నారు. బిపిన్ చంద్రపాల్ పర్సన్ మనకి వందే మాతరం అనే న్యూస్ పేపర్ ఏదైతే ఉందో సో ఈ వందే మాతరం న్యూస్ పేపర్ ని నడిపించారు. సో బిపిన్ చంద్రపాల్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బాలగంగాధర్ తిలక్ అని చెప్పేసి ఉన్నారు. సో బాలగంగాధర్ తిలక్ ని మనకి లోకమాన్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. బాలగంగాధర్ తిలక్ కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్. ఈయన హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇండియాలో స్టార్ట్ చేశారు. సో ఈయన స్టార్ట్ చేసిన ఉద్యమం పేరు హోమ్ రూల్. ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేది మహారాష్ట్రలోని పూణే లాంటి ప్రాంతాల్లో ఈయన నిర్వహించారు. చెన్నై లాంటి ప్రాంతాల్లో ఇదే హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించింది ఎవరు అంటే అనిబీ సెంట్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అనిబీ సెంట్ కూడా థియోసోఫికల్ సొసైటీ మెంబర్ గా ఇండియాకి రావడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్సికి అధ్యక్షత వహించిన ఫస్ట్ మహిళ, ద ఫస్ట్ విమెన్ హూ టేకన్ ఆపర్చునిటీ ఆఫ్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఈస్ నథింగ్ బట్ అనిబీ సెంట్. అదే ఇండియన్ విమెన్ అని అడిగితే సరోజినీ నాయుడు గారు, బట్ నార్మల్ గా విమెన్ అని అడిగితే మాత్రం అనిబీ సెంట్ గారుగా చెప్పచ్చు. అనిబీ సెంట్ గారు కూడా ఒక న్యూస్ పేపర్ ని నడిపారు. మనకి న్యూ ఇండియా, కామన్ వీల్ లాంటి పత్రికల్ని అనిబీ సెంట్ గారు నడిపించడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారు అయితే కేసరి గాని, మరాఠీ గాని ఇలాంటి పత్రికల్ని నడిపించారు. సో ఇలా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇక్కడ ఫామ్ చేసుకోవచ్చండి. బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. 1886లో దాదాబాయి నౌరోజీ మనకి కలకత్తా కేంద్రంగా ఐఎన్సికి అధ్యక్షత వహించారు. 1887లో బబ్రుద్దీన్ త్యాబ్జీ మద్రాస్ కేంద్రంగా ఐఎన్సికి అధ్యక్షత వహించడం జరిగింది. సో నెక్స్ట్ మాంగనీస్ హైయెస్ట్
ప్రొడక్షన్ స్టేట్ అడిగారంట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మధ్యప్రదేశ్. బాక్సైట్ అడిగితే ఆల్రెడీ నేను చెప్పాను, బాక్సైట్కి అయితే ఒడిస్సా, అండ్ యురేనియం లాంటి వాటికైతే జార్ఖండ్ని చెప్పొచ్చు. జార్ఖండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ని కూడా చెప్పొచ్చు. సో ఇలా మనకి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ డైమండ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నది పన్నా, సో ఇది కూడా మనకి మధ్యప్రదేశ్ లోనే లొకేట్ అయ్యింది. కోలార్ గోల్డ్ మైన్స్ అన్నమాట, ఇది కర్ణాటకలో లొకేట్ అయ్యింది. థోరియం అంటాం, సో థోరియం ఎక్కువగా ఉన్నది మోనోజైట్ శాండ్ అన్నమాట, ఇది బీచ్ శాండ్ కేరళలో ఎక్కువ ఉంటుంది, సో అక్కడ చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క చోట లిగ్నైట్ గనులు అంటాం, సో ఇవి ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడు ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటాం, ఈ జార్వార్ గనులు అని చెప్పేసి అంటాం. సో జార్వార్ మైన్స్ అనేవి సిల్వర్ కి చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. K3 గనులు అంటాం, సో ఈ K3 గనులు అనేవి కాపర్ కి రాజస్థాన్ లో చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. ఈ ఇటీవల లిథియం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో కనుగొన్నారు. సో ఇలా మనం చెప్తాం అనమాట. సో దిస్ ఈస్ అ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో జూమర్ ఫోక్ డాన్స్ అనేది ఏ స్టేట్ కి సంబంధించింది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హర్యానా. హర్యానాకి సంబంధించిన జూమర్ జానపద నృత్యంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఉత్తరాఖండ్ లో గర్వాల హిమాలయాలను ఉన్నాయి, అక్కడ చంచరీ డాన్స్, జోరా డాన్స్ ఇవన్నీ ఫేమస్. దింసా గానీ, భామ కలాపం గానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ గా చెప్పొచ్చు. ఈవెన్ కోలాటం గానీ ఇలా. సో ఫోక్ డాన్సెస్ గురించి ఎస్పెషల్లీ హర్యానా, పంజాబ్, జార్ఖండ్, బీహార్ అండ్ ఈ స్టేట్స్ కి సంబంధించినవి రీసెంట్ గా అడుగుతా ఉన్నారు. సో అవి ఒక్కసారి ఆ ఫోక్ డాన్సెస్ చూసుకోండి.